హైదరాబాద్ మగువల మనసు దోచే అతిపెద్ద లేడీస్ ఫ్యాషన్ ప్రపంచం భామా ఎంపోరియో జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్. ఇంకేం చెప్పాలనుకుంటున్నారు? ఇంకేం చెప్పేది లేదండి. మర్చిపోయి ఐపీఎల్ స్టార్ట్ అయింది, ఐపీఎల్ టీమ్ కొంటాను లాస్ట్ టైం చెప్పారు. లేదు, అది కొంచెం ముందుకెళ్ళింది. ఐ హ్యాడ్ అ లాట్ ఆఫ్ మెడికల్ ఎమర్జెన్సీ ఇయర్. 2024 was not good for me. And there was a lot of rubbish that happened. Okay. So I couldn't really do the things that I wanted to do. But ఇంకొక 6-7 months లో మళ్ళీ నెక్స్ట్ ఐపీఎల్ టీమ్ తీసుకుంటారు. 26 ఐపీఎల్ టీమ్. 26. సో మినిమం 300 crores అవుతుంది కదా ఐపీఎల్ టీమ్ అంటే? ఐపీఎల్ కాదు, ఎనీవేర్ బిట్వీన్ 250 to 550 అవుతుంది. 250 to 550. ఓకే, ఏ టీమ్ తీసుకుందామని ఇన్ కేస్ నాకు క్రికెట్ గురించి నాలెడ్జ్ లేదు. వీళ్ళందరూ క్రికెట్ పిచ్చోళ్ళు. అవునా? సో వాళ్ళు దే హావ్ టు అడ్వైజ్ మీ. సో దే ఆర్ మీరు ఏ టీమ్ అనుకుంటున్నారు? అవునా? వాంట్స్ టు డు a new. ఓకే, నేమ్ ఏం పెడుతున్నారు? ఇంకా అనుకోలే. ఓ, సో దే ఆర్ ఆల్ క్రికెట్ ప్రేమికులు. నాకు క్రికెట్ నాలెడ్జ్ లేదంతా. సో ఐ విల్ టేక్ అడ్వైస్ ఆఫ్ ఫ్రెండ్స్ అండ్ డు ఇట్. ఉన్నారా ఇండస్ట్రీలో మీ రిలేటివ్స్ ఎవరన్నా? ఇక్కడ సినిమా కానీ పొలిటికల్ కానీ కొడాలి అంటే కొడాలి నాని గుర్తొస్తారు మనకి రాజకీయంగా. సో రిలేటివ్స్ మీకు ఏమన్నా? దూరపు చుట్టాలే, బట్ టచ్ లేదు. ఇండస్ట్రీలో ఎవరు మీకు మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ లైక్ రిలేటివ్స్? చాలా మంది ఉన్నారండి. There's been everybody. దెందులూరు నుంచి మా తాత, మా అమ్మ నాన్న was from దెందులూరు. ఓ, దెందులూరు అమ్మ నాన్నది? అమ్మది ఏలూరు. ఓకే. అమ్మ నాన్నది దెందులూరు. మై మమ్ అండ్ జగపతి బాబు గారు వర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. దే గ్రూ అప్ టుగెదర్. ఓకే. లాట్ ఆఫ్ పీపుల్. నాగార్జున గారు వాళ్ళు నాగార్జున గారు రిలేటివ్స్? అన్నపూర్ణమ్మ. ఓకే. సో మా తాత అన్నపూర్ణమ్మ వర్ బ్రదర్ సిస్టర్. ఓకే. అమ్మ నాన్న అన్నపూర్ణమ్మ. సో అన్న చెల్లెళ్ళు. అప్పుడు మీకు మామయ్య అవుతారు నాగార్జున గారు, అంతే కదా? ఓకే. సో నాన్న సైడ్ నుంచి ఎవరు ఉన్నారు రిలేటివ్స్? నాన్న సైడ్ నుంచి ఎన్టీఆర్ అటే కొడాలి ఫ్యామిలీ, బట్ వీఆర్ నాట్ రియలీ క్లోజ్ టు ఎనీబడి. ఓకే. ఎందుకంటే మేము ఆంధ్ర వదిలి కర్ణాటక వెళ్ళిపోయి ఎప్పుడో అయిపోయింది. సో టచ్ లేదు. అండ్ దెన్ అమెరికా. జూనియర్ ఎన్టీఆర్ నాన్న సైడ్ నుంచి రిలేటివ్స్. ఓకే. సో ఇప్పుడు ఎవరు మీకు? ఎన్టీఆర్, పెద్ద ఎన్టీఆర్ గారు వాళ్ళు. ఓకే. సో ఎవరితో టచ్ లో ఉన్నట్ల మీరు? టచ్ లో లేదు. నా ఇందులో నేను కొట్టుకుపోయా. సో ఐఎమ్ నాట్ ఇన్ టచ్ విత్, వీ హ్యావ్ నాట్ బీన్ ఇన్ టచ్ విత్ పీపుల్. బట్ ఇఫ్ యూ హ్యావ్ టు లుక్ అట్ bonds and relationships, then that's what it is. So I just wanted to do one last thing and then clear it. Okay. వెళ్ళటం అయితే చాలా మంది పిలిచారు ఇంటర్వ్యూకి, బట్ ఐ హావ్ నాట్ గాన్ టు ఎనీబడి. ఎందుకు ఎస్పెషల్లీ రోషన్ కి అనుకున్నారు మీరు? స్పెసిఫిక్ రీజన్ ఏమీ లేదు. అంటే లైక్ ఐ సెడ్ బిఫోర్, ఐ డోంట్ వాచ్ టెలివిజన్. నాకు తెలీదు. సో ఫ్రెండ్స్, వాళ్ళమ్మ, వాళ్ళ ఫ్యామిలీ, when I asked them which is one of the nicest channels that you can go to, which is one of the biggest channels that you can go to, అంటే they said దీనికన్నా అంటే డివర్సిఫైడ్ కానీ బట్ సుమన్ టీవీ ఇస్ ఫైన్ అని చెప్పారు. అండ్ వీళ్ళ అమ్మగారు సజెస్ట్ చేసింది. అండ్ లాట్ ఆఫ్ ఇండస్ట్రీ ఫ్రెండ్స్ కూడా, నువ్వు అసలు ఇవ్వద్దు, ఒకవేళ ఇస్తే నువ్వు ఒక్కసారి వన్ లాస్ట్ టైం అంటున్నావు కాబట్టి రోషన్ గారు ఇంటర్వ్యూ తీసుకుంటే మాత్రం ఇవ్వు, అది సుమన్ టీవీ అయితే ఇంక మిగతా అన్ని చెత్త ఛానల్ మాకు అని చెప్పారు. సో దెన్ వాళ్ళు సజెస్ట్ చేసింది. ఫస్ట్ టైం మమ్మల్ని అడగకుండా చేసావు, పెంట అయింది, ఈసారి కొంచెం అడిగి చేయమ్మా అని చెప్పి వాళ్ళు సజెస్ట్. థ్యాంక్ యూ. ఆడియన్స్ లో వ్యూయర్స్ లో నా మీద నమ్మకం ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. లాట్ ఆఫ్ పీపుల్ సెడ్ నైస్ థింగ్స్ అబౌట్ యూ. మరీ అంత కఠినంగా అంత చెత్త thumbnails వేసి ఇదంతా చేయరు ఆయన. కొంచెం ఎథిక్స్, వాల్యూస్ ఉన్నాయి, అది ఇది అని చెప్పారు. అండ్ దెన్ ఐ డోంట్ నో అబౌట్ యూ, మీ గురించి నాకు తెలీదు అని వాళ్ళే చెప్పింది. వాళ్ళకి ఒక బుడ్డి పాప ఉంది, 2.5-3 years ఉంటుంది అంటే ఐ లవ్, నాకు ఆడపిల్లలు ఇష్టం. దెన్ ఐ థాట్ ఐ. సో మీరు కూడా తొందరగా పెళ్లి చేసుకొని ఒక మంచి ఆడపిల్ల, ఎవరైనా మంచి వాళ్ళు ఉంటే చెప్పండి, పన్నంటి ఆడపిల్లకి జన్మనియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిజంగా ఏమన్నా మంచి మీకు మేము చూడటం ఏంటండి, మీకు అందరూ తెలిసిన వాళ్ళే. తెలిసిన వాళ్ళే. నేను మంచిదాన్ని బాగా చూసుకుంటా. మీరు మంచి వాళ్ళని నాకు తెలుసు కాబట్టి ఇక్కడ కూర్చున్నారు. ఎవరైనా ఉంటే మీరే చెప్పండి. డెఫినెట్ గా నెక్స్ట్ 6 to 8 months లో రియా కొడాలి గారు ఆమె హస్బెండ్ తో వచ్చి ఇక్కడ ఇంటర్వ్యూ చేస్తారు. ఓకేనా? మీరే చూసి పెడతారు అబ్బాయిని. హౌ నైస్. సో వెంకటేష్ గారు మనం చెప్పినట్లు బేసికల్లీ, టెక్నికల్లీ అండ్ ఫైనల్లీ అన్నట్లు ఇట్స్ రియా కొడాలి హస్బెండ్ అక్కడ మేము కూర్చోబెడతాం, చూద్దాం. సో లేదండి, లైఫ్ లో నిజంగా చాలా కష్టపడుతూ ఈ స్థాయికి వచ్చారు. ఆషామాషి కాదు ఒక ఆడపిల్ల ఈ స్థాయికి రావటం. అందం ఒక్కటే ప్లస్ కాదండి, తెలివి చాలా ఇంపార్టెంట్. ఆ తెలివితో మీరు ఇంత దూరం వచ్చారు. బట్ ఎన్నో చూసుంటారు మధ్యలో ఇంత దూరం రావటానికి. అవన్నీ కూడా మీరు
ఎంతమంది నొప్పించినా, ఎన్ని మాటలు అన్నా, ఏది చేసినా భరించి ఇక్కడ దాకా వచ్చి మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకొని ఈరోజు రియా కొడాలి అంటే ఒక బ్రాండ్ అనే స్థాయికి మీరు ఎదిగారు కాబట్టి ఇంకా ఇలానే ముందుకెళ్ళాలని దేవుడు మీకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని, మంచి ఫ్యామిలీని కూడా మీకు వచ్చి యాడ్ చేయాలని సో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రియా కొడాలి గారు. Thank you for థ్యాంక్ యూ having me థ్యాంక్ యూ over. సో మచ్. తొందరలో మళ్ళీ మీ ఆయనతో కూర్చొని ఒక ఇంటర్వ్యూ చేద్దాం. అబ్బో ఆ రోజు ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. సో లాస్ట్ అండ్ ఫైనల్ గా మీరేం చెప్పాలనుకుంటున్నారు వ్యూయర్స్ కి? ఏం లేదండి, ఐ జస్ట్ హ్యావ్ అ మెసేజ్ టు గివ్ దెమ్. స్ప్రెడ్ లవ్ అండ్ నో హేట్. ఐ ఆల్వేస్ కీప్ సేయింగ్ దిస్. ఇప్పుడు వైరల్ అయ్యానేమో ఒక 8 months లో 10 months లో, దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. బట్ ఐ హావ్ బీన్ ఇన్ ద లైమ్ లైట్ లాస్ట్ 12 years. అప్పటి నుంచి ఇప్పటి వరకు, అప్పుడు ఆర్కుట్ జమానా నుంచి, ఫేస్బుక్ నుంచి, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క పోస్ట్ లో కూడా ఆన్లైన్ గానీ ఆఫ్లైన్ గానీ ఐ హావ్ నెవర్ సెడ్ ఎనీథింగ్ రాంగ్ ఆర్ నెగటివ్ అబౌట్ ఎనీబడి. ప్రతిదీ ప్రేమ గురించి రాసా, నేచర్ గురించి రాసా, యానిమల్ రెస్క్యూ గురించి రాసా, పాజిటివిటీ గురించి రాసా, మెంటల్ శానిటీ గురించి రాసా, స్ప్రెడ్ లవ్ అండ్ నో హేట్ గురించి రాసా. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఐ హావ్ నెవర్ published anything online or offline which is negative. And ఇప్పుడు కూడా I will say spread love and no hate. ఓకే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.